బేబీ బేబీ ఏమండి 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 లేవండి. అబ్బా ఏంటి చంద్రిక? అబ్బా తెల్లారింది లేవండి. రాత్రంతా మేలుకొని ఇప్పుడే నిద్రపోయింది. ఇప్పుడే అసలు కథ మొదలవబోతోంది. స్వరూప నిత్య కోసం వెతుకుతోంది. వెళ్ళి డ్రామాలో మనవంతు డైలాగులు చెప్పాలి. అబ్బా లేవండి లేవండి. బేబీ మంగా మంగా గుడ్ మార్నింగ్ మామ్. ఇదేంటి మామ్ అనేసాను. ఏంటమ్మా నేను నిన్ను మామ్ అనకూడదా? ఈరోజు పెళ్లి చేసుకుని చెల్లి అమెరికా వెళ్ళిపోతుంది. రేపటి నుంచి నిన్ను అమ్మ అని పిలిచినా మామ్ అని పిలిచినా నేనే కదా. నువ్వెలా పిలిచినా నాకు అభ్యంతరం లేదు మంగా. నిత్యట్టుగా వచ్చిందా? తెలీదమ్మా, నేనిప్పుడేగా నిద్రలేస్తున్నాను. నిత్య గదిలో లేదు. ఇల్లంతా చూశాను, ఎక్కడా కనిపించలేదు. ఏంటమ్మా నిత్య కనిపించట్లేదా? ఎక్కడికెళ్ళింది? అదే తెలియడం లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? నీకు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదే. పిన్ని బాబాయ్ నిత్యం చూసారా? నిత్య కనిపించట్లేదంట. ప్లాన్ గుర్తుంది కదా, స్టార్ట్ చేయండి. అయ్యో నిత్య కనిపించట్లేదా? అయితే అనుకుందంతా జరిగిందన్నమాట. అయ్యో దేవుడా, రాత్రి నిత్య ఏం చెప్పిందో అదే చేసిందన్నమాట. రాత్రి నిత్య ఏం చెప్పింది? అసలేం జరిగింది? రాత్రి మేం పెళ్లి పనులు చేస్తుంటే మీరొచ్చారు. నిద్రపోలేదని మేము మిమ్మల్ని అడిగాం, గుర్తుందండి? ఉంది. నా ఇద్దరు కూతుర్లు హ్యాపీ, నేను హ్యాపీ అని మీరు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మేం కూడా నిద్రపోదామని మా గదికి బయలుదేరాం. మేం మా గదిలోకి వెళ్తుంటే నిత్య గదిలో లైట్ వెలుగుతూ కనిపించింది. ఏంట్రా ఈ టైంలో పెళ్లి కూతురి గదిలో లైట్ వెలుగుతోంది అనుకుని చూద్దామని గదిలోకి వెళ్ళాం. గదిలోకి వెళ్ళి నిత్యం చూసి షాక్ అయ్యాం. నిత్య కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఎందుకమ్మా అంతలా ఏడుస్తున్నావు అని అడిగాం. అడగ్గా అడగ్గా విషయం చెప్పిందండి. ఆ విషయం ఏంటంటే ఈ పెళ్లి చేసుకోవటం తనకిష్టం లేదట. తను జైని మర్చిపోలేకపోతోందిట. జై స్థానంలో వేరొకరిని ఊహించుకోలేకపోతోందిట. జైని వదిలి ఉండలేను, అలాగని అమ్మని అక్కను బాధ పెట్టలేను. ఇల్లు వదిలేటైనా దూరంగా వెళ్ళిపోవాలని తన గోడు చెప్పుకొని బోర్ను ఏడ్చింది. అంత పని చేయొద్దమ్మా అని మేము నిత్యను ఓదార్చాం. ఈ జీవితానికి ఇంతేనని సరిపెట్టుకోమని సముదాయించాం. ఇల్లు వదిలి వెళ్లొద్దని, అమ్మ అక్కయ్యల పరువు తీయొద్దని వాగ్దానం తీసుకున్నాం. నిత్య కనిపించకుండా పోయిందంటే తను ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. జైని మర్చిపోలేక ఎటో దూరంగా వెళ్ళిపోయింది.
భగవంతుడా, ఎందుకు ఇలా జరిగింది? ఏంటమ్మా, చెల్లెలు జైన్ ఇంకా మర్చిపోలేదా? జైనే కావాలనుకుంటుందా? అయినా ఈ మాట మనతో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు నిత్య లేకుండా పెళ్ళి ఎలా చేస్తాం? పెళ్లి వాళ్ళకి ఏం చెప్తాము? అసలు ఆయనకి ఏం సమాధానం చెప్పాలమ్మా? ఆయన ముందు నేను తల దించుకోవాలి. నీ పరువు నా పరువు మొత్తం పోయింది. అయ్యో, చెల్లెలు ఎందుకు ఇలా చేసిందమ్మా? జైని మర్చిపోలేకపోతున్నానని ముందే మనతో చెప్పొచ్చు కదా. అందుకు మొహమాటం అంటొస్తే ఈ పెళ్ళైనా ఇష్టం లేదని చెప్పాలి కదా. పెళ్లి చూపులు చూసి సంబంధం ఖాయమనుకుని షాపింగ్ చేసి కొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు వెళ్ళిపోతే అంతా ఏమనుకుంటారు? బావపై మనసు పడిన మరదలు అని చెప్తే ఛీ, అసహించుకుంటారు. నిత్యని తప్పుగా అనుకుంటారు. ముఖ్యంగా ఆయన ఎలా తీసుకుంటారమ్మా? అయ్యో, నాకు భయం వేస్తుందమ్మా. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో భగవంతుడా, మాకే ఎందుకే కష్టాలు? మాకే ఎందుకే పరీక్ష? చారీ సార్ వస్తున్నానండి. కార్ రెడీ సార్. నేను కూడా రెడీ చారీ. మరి బయలుదేరదామండి? అందరు రాకుండా మనం మాత్రం వెళ్ళేం చేస్తాం చారీ? ఆ ఆఫీస్కి అందరూ ఎందుకు సార్? ఆఫీస్కా? మనం వెళ్తుంది ఫంక్షన్ హాల్కి చారీ. ఆ ఆఫీస్లో చాలా పనులున్నాయి కదా సార్. వాటన్నిటికంటే నాకు ఈ పెళ్లి ఇంపార్టెంట్. ఆ ఆఫీస్లో పని చూసుకుని మనం పెళ్లి టైంకి వచ్చేద్దాం సార్. నో చారీ, ఆ పెళ్లి కుదిరెవరో నిన్నటి నుంచి నాకు కనిపించకుండా తిరుగుతుంది. తన్ని ఇప్పుడే చూడాలి. మండపంలో ఎలాగో బ్లాస్ట్ అయిపోతుంది కదా సార్. బ్లాస్ట్ అండ్ చారీ. అదే సార్, పెళ్లి కూతుర్ని మండపంలో చూస్తారు కదా, అప్పుడు సస్పెన్స్ విడిపోతుంది కదా అని అంటున్నానండి. నేను అప్పటి వరకు వెయిట్ చేయలేనయ్యా. ఇప్పుడే చూడాలి. తనెవరో నాకు తెలియాలి. అంటే ఇంట్లోనే బ్రహ్మాండం బదులవబోతుందన్నమాట. నిత్యా గారిని చూసేదాకా అయినా ఆగేలా లేరు. ఇప్పుడేమిటి కర్తవ్యం? తన్ని ఇప్పుడే చూస్తాను చూడు. మంగా మంగా మంగా, త్వరగా రా. ఆంటీ, అత్తయ్య, మావయ్య, త్వరగా కిందికి రండి. ముహూర్తానికి టైం అవుతుంది. త్వరగా మండపానికి వెళ్ళాలి. జై పిలుస్తున్నాడు స్వరూప్ గారు. అమ్మో, అది పిలుపులా లేదు, అరుపులా ఉంది. ఆ అరుపులో పెళ్లి కూతుర్ని ఎప్పుడెప్పుడు చూద్దామన్న ఇంటెన్షన్ ఉంది. పెళ్లి కూతురు లేదు, పెళ్లి ఇష్టం లేక పారిపోయిందని చెప్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో. ఈ రోజు పెళ్లిలో నిత్య బతికే ఉందని ఆయనకి చెప్పాలనుకున్నాం. ఈ పెళ్లి జరుగుతున్నది నిత్యకి అని చెప్పి ఆయన్ని క్షమాపణ అడుగుదాం అనుకున్నాం.
ఇప్పుడేం చెప్దామమ్మా? నిత్య లేనప్పుడు నిత్య గురించి ఏం చెప్దాం? నిత్య లేనప్పుడు నిత్య గురించి జైకి చెప్పి ప్రయోజనం ఏముందమ్మా? మరే పడుకున్న గాడిదని లేపి మరీ తన్నిచ్చుకున్నట్టుంటుంది. జై రివర్స్ అయ్యి మంగను వదిలేస్తాడు. అదే జరిగితే నేను బ్రతకలేనమ్మా. ఆయన్ని విడిచి ఉండలేను. నేను నా బిడ్డ ఇద్దరం ప్రాణాలతో ఉండము. అవునమ్మా, ఇప్పటికే నేను చెల్లెలి కోసం ఎంతో చేశాను. ఆయనతో చెప్పకుండా చెల్లికి రక్తం ఇచ్చాను. అర్ధరాత్రి హాస్పిటల్కి వచ్చాను. చెల్లి విషయం ఆయన దగ్గర దాచిపెట్టి ఆయన్ని చాలా బాధ పెట్టాను. ఆయనతో చెప్పకుండా చెల్లి పెళ్లి చూపులకు వచ్చాను, షాపింగ్కి వచ్చాను. ఆయనకి ఎన్నో విషయాలు చెప్పలేదు. ఇదంతా ఇక్కడ లేని నిత్య కోసం చేశానంటే ఆయన నాపై కోపగించుకుంటారు. అసహించుకొని నన్ను వదిలేస్తారు. అయ్యో, కడుపుతో ఉన్న నాకు ఈ కష్టాలన్నీ అవసరమా అమ్మా? ఏం చేద్దామమ్మా? ఏం చేద్దాం చెప్పు. జైకి విషయం చెప్పేద్దాం మంగా. ఏ విషయమమ్మా? నిత్య విషయమా? కాదు, నిత్య పేరు చెప్పకుండా పెళ్లి కూతురు పెళ్లి ఇష్టం లేక వెళ్ళిపోయిందని చెప్దాం. మరి నిత్య విషయం? నిత్య దొరికే వరకు దాన్ని ఆపుదాం. ఇప్పుడు నువ్వు ఇంపార్టెంట్, నీ కాపురం ముఖ్యం. అంటే ఈ నిత్య నీకు ఇంపార్టెంట్ కాదన్నమాట. నేనేమైపోయినా పర్వాలేదన్నమాట. సరేనమ్మా, నువ్వెలా అంటే అలా. పద, ఆయనకిప్పుడే చెప్పేద్దాం. పద. అమ్మో, ఇది మామూలు ఆడిది కాదు. జై కూడా తక్కువేడేం కాదు. ఏం జరుగుతుందో వెళ్ళి చూద్దాం. పదండి. మంగా ఆంటీ, ఎంత పిలిచినా కిందకి రారేంటి చారు వీరు? మీకు తొందర ఉన్నట్టు వాళ్ళకి టెన్షన్ ఉంటుంది కదా సార్. వాట్? వాళ్ళకి టెన్షన్ ఎందుకు? పెళ్లి కదా సార్. పెళ్ళంటే ఫంక్షన్ చారి, ప్రాబ్లం కాదు కదా. ఈ పెళ్లి ప్రాబ్లమే. అదిగోండి సార్, వాళ్ళు వస్తున్నారు. ఏంటి మంగా ఇంకా రెడీ అవ్వలేదు? ఆంటీ, అత్తయ్య, మావయ్య ఇంకా ఇలాగే ఉన్నారేంటి? ఏమైంది మీకు? ముహూర్తానికి టైం అవుతుంది కదా, ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి కదా, ఎందుకు రెడీ అవ్వలేదు మీరు? ఇంతకీ పెళ్లి కూతురు ఎక్కడా? తనైనా రెడీ అయిందా లేదా? వాట్ ఆంటీ, ఎందుకు అందరూ సైలెంట్గా ఉన్నారు? మంగా, ఏమైంది? ఏంటంటీ? అది జై. ఎనీ ప్రాబ్లం ఆంటీ? అత్తయ్య, మావయ్య ఏమైంది? పెళ్లి కూతురు వెళ్ళిపోయిందిరా. వాట్? అవునల్లుడు, పెళ్లి ఇష్టం లేదని నైట్ ఇంటి నుంచి వెళ్ళిపోయింది.
ఏం మాట్లాడుతున్నారు? జోక్ చేస్తున్నారా? జోక్ కాదు జే, తను నిజంగానే నైట్ వెళ్ళిపోయింది. నాకు కానీ మంగుతో కానీ చెప్పలేదు. మీ అత్తయ్య మావయ్యతో చెప్పిందట. తెల్లారి చూస్తే గదిలో లేదు. అలా ఎలా చేస్తుంది? తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఇష్టం లేదని నైట్ వెళ్ళిపోతే ఏంటి అర్థం? గాట్ ఇట్. తనని నేను చూడకూడదని మీరు కావాలని చెప్తున్నారు కదా? కావాలని కాదండి, తనకి పెళ్లి ఇష్టం లేదు. మా బలవంతంతో ఒప్పుకున్నట్టుంది. ఇష్టం లేని తన్ని ఎందుకు ఒప్పించారు? తప్పు కదా. తనకిష్టం లేదని మాకప్పుడు తెలీదు. తన మనసులో వేరొకరున్నారు. అతనంటే ఆమెకి ప్రాణం, చచ్చేంత ఇష్టం. కానీ అతను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అతన్ని మర్చిపోలేక, మరొక అతన్ని పెళ్లి చేసుకోలేక, ఈ విషయం మాతో చెప్పలేక చిత్రవద అనుభవించి చివరికి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. చంద్రిక ఈ పిల్ల ఆవేశంలో తన గురించి తనే బయట పెట్టేసుకుంటుందేమో. ఈ విషయం మీకు నాకు అర్థమవుతుంది కానీ మిగతా వాళ్ళకి అర్థం కాదు. తను చేసింది తప్పే, కానీ ఏం చేస్తాం? తను చేసింది తప్పు కాదు, మీరు తప్పు చేశారు. ఒక అనామకురాల్ని చేరదీసి సొంత మనిషిలా చూసుకున్నారు. నువ్వు తనకి రక్తం ఇచ్చావు, తోడబుట్టిన చెల్లెలనుకుని పెళ్లి సంబంధం తీసుకొచ్చావు. ఇగో ఈ పెళ్లి ఏర్పాట్లు చేశావు. చివరికి ఏమైంది? అపార్థపు దానం చేసినట్టయింది. మంగనేమనుకు జే, తను మంచి చెయ్యాలనుకుంది. తను శత్రువు కూడా మంచి చేస్తుందంటే అది తన మంచితనం. ఆ అతి మంచితనం వల్ల తను పొందిందేంటి? నా కోపం తెప్పించడం, నాతో గొడవ పట్టడం, అలగడం. అర్ధరాత్రి హాస్పిటల్కి వెళ్ళి హెల్ప్ చేయడం, అన్ని పనులు నెత్తిన వేసుకుని అలసిపోవడం, చివరికి ఇలా అవమానపడ్డం. అంతే కదా? ఇక నుంచి ఆ తప్పు చేయనండి. అలాగే అంటావు, కానీ తప్పు మీద తప్పులు చేస్తూనే ఉంటావు. మళ్ళీ చేయనని చెప్తున్నాను కదా. కావాలంటే మాటిస్తాను. ఇచ్చిన మాట మీద నిలబడగలవా? నిలబడతాను. ఇక నుంచి నాలో మీ నిజమైన భార్యను చూస్తారు. అంటే ఇప్పటి వరకు అబద్ధ భార్యగా బతికవా? అబద్ధానికి నిజానికి మధ్యలో బతికాను. మీకు నాకు మధ్య అలాంటి అడ్డు ఒకటి ఉండేది. ఇప్పుడు ఆ అడ్డు తొలగిపోయింది. ఓకే, అది చూస్తాను. మరి ఆ పెళ్లి వాళ్ళకి ఏం చెప్తారు? పాపం పెళ్లి కూతురు కోసం ఆ ఫంక్షన్ హాల్లో పిచ్చోళ్ళ వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి నేను సారీ చెప్తాను జే. అంతకుమించి ఏం చేయగలరండి? సో పెళ్లి క్యాన్సిల్ అనమాట. అవునండి, క్యాన్సిల్. చూసావా చారి? సార్, ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది. ఏమీ అవలేదండి. ఇలా జరగకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ జరిగితే డిసప్పాయింట్మెంట్ ఎందుకు? అంటే ఇలా జరుగుతుందని ముందే తెలుసు అన్నమాట నీకు? లేదు సార్, డౌట్ వచ్చి గెస్ చేశాను అంతే. నీ వాళ్ళకం చూస్తుంటే ఆ పెళ్లి కూతుర్ని నువ్వే గడప దాటించినట్లు. రామ నాకే పాపం తెలియదు సార్. గోడ దాటింది పెళ్లి కూతురు కాదు, గోనె సంచిలో వాడి పెళ్ళం. మరి స్వర్గానికి పోయిందో నరకానికి పోయిందో. ఓకే, పెళ్లి లేదు కాబట్టి నీకు ఇక్కడ పని కూడా లేదు కదా. బయలుదేరదామా? తప్పకుండా వెళ్దామండి. వెంటనే వెళ్ళిపోదాం. ఆంటీ, ఇంకెప్పుడు మంగని ఇలాంటి పనిలో ఇన్వాల్వ్ చేయకండి.
దయచేసి కడుపుతో ఉన్న తన్ని కష్టపెట్టకండి. అది లేదండి, ఇంకెప్పుడు నేను వేరే పనుల్లో తలదూర్చను. మీతో చెప్పకుండా ఏ పని చేయను. మీతోనే ఉంటాను. అందుకే ఇదంతా చేశాను.